గదిలో పెట్టి పిల్లిని కొడితే పిల్లి కూడా ఎదురు తిరగడం పీకుద్దండి. హోమ్ మినిస్టర్ గారు, పిల్లి పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఒకటి చేయలేడా? గతి లేక పిల్లే తిరగబడుతుంది. రూమ్ లో పెట్టి మీరు దాడి చేస్తే బతకాలంటే ఏం చేయాలి? తిరుగుబాటు చేయక ఏం చేస్తారు? బుర్ర ఉందా లేకపోతే బుర్ర ఏమైనా పోయి మాట్లాడుతున్నావా తరుపుల్లోడా? ఎందుకు బతకాలంటే ఏం చేయాలి ఏంటంటే రప్ప అని చెప్పేసి మేము నరికేస్తాం, మేము చంపేస్తాం, మేము కోసేస్తాం, ఆడి పేక్ కోసేస్తాం, వీడి పేక్ కోసేస్తాం అని చెప్పేసి అని ఫ్లెక్సీలు వేసేసి ఫ్లెక్సీలో మీరు ట్రైన్ చేస్తారా మేము నరికేస్తాం చంపేస్తామని? మీరు మాజీ మంత్రి వాళ్ళు లేదంటే బరిగుడ్లు కాసుకునేవాడు లేదంటే ఈది రౌడీ నాకు అర్థం కావట్లా. మీరు మీ నాయకులకి మీ కార్యకర్తలకి చెప్పుకోవాలి, ఎవరే బాబు రప్ప అనే దరిద్రం మనకు వద్దురా నాయన, ఆ డైలాగులు మీరు ఎందుకు పట్టుకున్నారా నాయన, జనాలు ఓట్లేరు అలా అంటేని కనీసం మన జనానికి ఏం చేసామో చెప్పుకోవాలి. మేము ఒత్తి ఇది చేస్తామని చెప్పాలి. అది మానేసారు, మేము ఒత్తి వేసేస్తాం, ఎవరిని వేస్తారా? బతకాలంటే రప్ప మేము నరికేస్తామని చెప్పేసి అని అంటారా? నిన్న బియ్యం కేసులు వదిలేడు తప్పైపోయింది. మహిళ అని చెప్పేసి వదిలేశారు కానీ వదలకుండా ఉండాల్సింది. అప్పుడు ఆ రోజేమో ఏడు చేసాడు మీడియం ముందుకు వచ్చి. ఇవాళ మా కార్యకర్తలు మా నాయకులు రప్ప నరుకుతామంటే తప్పేంటని మాట్లాడుతున్నాడు ఇక్కడికి వచ్చి.